ఒకవైపు పాకిస్తాన్ దాడిని సమర్థవంతంగా ఆపుతూ పాక్ సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ ఈ యుద్ధంలో ప్రపంచ పటంలో పాక్ను చెరిపేయాలని ప్రతి భారతీయుడు ఆకాంక్షించాడు. భారత్ యుద్ధంలో గెలవడం ఖాయం అనుకున్న సమయంలో ట్రంప్ సలహా మేరకు ఇరు దేశాలు సీజ్ ఫైర్కి ఒప్పుకున్నారు. దీంతో మోడీజీ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతి భారతీయుడు అసంతృప్తిగా ఉన్నారు. సీజ్ ఫైర్ వలన పహల్గం బాధితులకు న్యాయం జరిగిందా, మళ్ళీ భారత్పై పాక్ ఉగ్రవాద చర్యలకు ఫుల్ స్టాప్ పెడుతుందా అని ప్రతి భారతీయుడు ప్రశ్నిస్తున్నాడు. అయితే జరిగిన ఈ కొద్ది రోజుల యుద్ధంలో కొన్ని పాజిటివ్ విషయాలు కూడా ఉన్నాయి. భారత్ వాయుసేన ఎంత బలంగా ఉందో పాక్కు అర్థమైంది. అలాగే పాక్ భూభాగంలో ఎక్కడైనా ఇష్టానుసారంగా దాడులు చేయగల సామర్థ్యం భారత్కు ఉందని తేలింది. పాక్లోని 7 వాయు స్థావరాలపై కోలుకోలేని దెబ్బ భారత్ కొట్టింది. మానవతా దృక్పథంతో భారత్ సీజ్ ఫైర్కు ఒప్పుకున్న పాక్ బుద్ధి మాత్రం మారలేదు. తామే విజయం సాధించామని, భారత్ భయపడిందని అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. మోడీజీ సీజ్ ఫైర్కి ఒప్పుకోవడం సరైనదో కాదో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.